నమస్తే అండి. ఈరోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు సిబిఐకి చెంపపెట్టనే కొనుక్కోవాలి. ప్రాథమిక ఆధారాలు లేకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి కోర్టు సిబిఐని క్వశ్చన్ చేసింది. సిబిఐ వాళ్ళు ఎవరైతే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. దాదాపుగా 23 మంది ఉన్నారు. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ గారు, కల్వకుంట్ల కవిత గారు, మనీష్ సిసోడియా గారు వీళ్ళందరూ ఉన్నారు. అయితే కోర్టు వీళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేవు, వీరు అవినీతి చేసినట్టు అని చెప్పేసి. ఇప్పుడు ఈ కోర్టు తీర్పు ముఖ్యంగా కవిత గారికి కొండంత బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలి అనుకుంటున్న ఈ సమయంలో కవిత గారికి కోర్టు ఇచ్చిన తీర్పు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఈ కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఇంకా రాజకీయాల్లో యాక్టివ్ అవ్వగలదు కవిత గారు. ఎందుకంటే ప్రతిసారి కవిత గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు కదా, ఇది కావాలని నా మీద రాజకీయ కక్షతో పెట్టేవారు బీజేపీ వాళ్ళు ఈ కేసు పెట్టారు, నన్ను ఇబ్బంది పెట్టాలని. అసలు నేను జైల్లో ఉన్న సమయంలో కనీసం మా కుటుంబ సభ్యులు కూడా నాకు అండగా నిలబడలేదు అని చెప్పేసి ఒక కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తాను అని చెప్పేసి పదే పదే మాట్లాడుతూ ఉంటారు కవిత గారు. అయితే ఈరోజు ఆవిడ అన్న మాటలే నిజమయ్యాయి. ఆవిడ మీద ఉన్న లిక్కర్ కేసుని కోర్టు కూడా కొట్టేసింది. ఇప్పుడు క్లీన్ ఇమేజ్ తోటి రాజకీయాల్లో ఇంకా యాక్టివ్గా అవ్వడానికి ఈ తీర్పు తనకి ఒక బూస్ట్ లాగా పనికొస్తుంది. ఇప్పటి నుంచి ఇంకా కవిత గారు రాజకీయంగా తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వగలరు. ముఖ్యంగా తన మీద ఉన్న ఆ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత గారు ఉన్నారు అని చెప్పేసి పదే పదే విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకి చెంపపెట్టులాగా ఆ తీర్పు అయితే వచ్చింది. ఇప్పటికైనా కవిత గారు ఒక క్లీన్ ఇమేజ్తో రాజకీయాల్లో తనకి మంచి జరగాలని కోరుకుంటూ